హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ రొటీన్ అండి. ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్కి ఏమేమి పెట్టాను, టిఫిన్ ఏమేమి పెట్టాను అన్నది చూపిస్తానండి. ఫస్ట్ అయితే లెగ్స్ బ్రష్ చేసేసుకొని వేడి నీళ్ళు అయితే పెట్టానండి వాళ్ళిద్దరికి తాగడానికి. వాళ్ళిద్దరికి వేడి నీళ్ళు ఇచ్చేసాక పాలైతే కొంచెం తోడు పెడదాం కానీ కొన్ని పాలైతే కాచుకుంటున్నాను. కొన్ని పాలు కాచాక పొయ్యి మీద పెట్టేసి రైస్ కూడా పెట్టేసానండి. వాళ్ళిద్దరికి మట్టికే రైస్ అయితే పెట్టాను. అంటే వాతావరణం చల్లగా ఉంది కదా, మాకు మళ్ళీ వండుకోవచ్చులే అనేసి వాళ్ళిద్దరికే పెట్టాను రైసు. ఇంకా కర్రీ వచ్చేసి పన్నీర్ అయితే ఉందండి. మొన్న పాలు అయితే విరిగిపోయినాయి, దాన్ని పన్నీర్లా చేశాను. పన్నీరు జీడిపప్పు కర్రీ వండుదాంలే అనేసి అనుకుంటున్నాను. ఇంకా పాలకి మరిగిపోయినాయి కదండి, అవి అయితే ఒక దాంట్లోకి వేసేసుకుని అదే దాంట్లో నేను కొంచెం టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద అయితే గోధుమ పిండి వేసి బెల్లం వేసి గోధుమ పిండి అట్లా వేద్దాం అనుకుంటున్నానండి. అందుకైతే ముందుగా బెల్లం అయితే కరగబెట్టుకుంటున్నాను. ఈ లోపు అయితే టీ కూడా మరిగిపోయిందండి. టీ తాగేసేసి నేను పొయ్యి మీద కూర కూడా వేసేసుకున్నాను. ఇంకా పన్నీరు ఎందుకు వేపలేదంటే అది విడిపోతుందని అనుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా ఉంది, విడిపోతుందేమో అనుకున్నాను. ఆల్రెడీ వేపకుండానే మామూలు కూరలో కూడా వేసినా కూడా ఇది మొత్తం కూడా విడిపోయినట్టు అయిపోయింది. సర్లే హెల్తీగా ఉంటుంది కదా అని ఇంకా వదిలేసాను. జీడిపప్పు వేసాను కదా అని. ఇంకా కూర కూడా అయిపోయిందండి. ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి అట్లు కూడా వేసేస్తున్నాను. వాళ్ళకి అట్లు వేసేసి నేను లంచ్ బాక్స్ అయితే కట్టేయాలి. ఇంకా వాళ్ళకి అట్లు వేసి ఇచ్చేసానండి. వాళ్ళైతే తింటున్నారు. లంచ్ బాక్స్ కూడా కట్టేశాను. మా పిల్లలు అయితే వెళ్ళిపోయారండి. నేను నెక్స్ట్ వన్ అయితే స్టార్ట్ చేయాలి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.